హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో, అలాగే కొత్త పింఛన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. మనకైతే ఈ యొక్క డిసెంబర్ నెల, ఈ నెల 2వ తారీఖు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందే కాక దానికైతే మళ్ళీ కూడా పోస్ట్ పోన్ అయితే చేశారు. అయితే మళ్ళీ ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలి, అలాగే ఎప్పటి నుంచి మనకు పింఛన్ అనేది అప్లై చేసుకోవాలి, ఇంకా వచ్చేసి గత ప్రభుత్వంలో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా, లేకుంటే వాళ్ళకు డైరెక్ట్గా పింఛన్ అనేది వస్తుందా, దాని గురించి తెలుసుకుందామండి. దానికన్నా ఇంకా ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, ఇక మీదట బియ్యం అనేది బంద్ చేస్తున్నారు. ఇంకా బియ్యం అనేది ఇవ్వటం లేదు, బియ్యానికి బదులుగా డబ్బులు అయితే ఇస్తున్నారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దాని గురించి కూడా తెలుసుకుందామండి. దాంతోపాటుగా బియ్యానికి బదులుగా ఎంత డబ్బులు అనేది మనకు ఇస్తారు, దీని గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతామండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే కొత్త పింఛన్ల కోసం కూడా ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ డిసెంబర్ 2వ తారీఖున మనకైతే ప్రభుత్వం అప్లై చేసుకోమని అయితే చెప్పిందండి. అయితే ఈ అప్లై చేసుకోమని చెప్పారు, కానీ మళ్ళీ కూడా ఈ అప్డేట్ అనేది పోస్ట్ పోన్ అయితే చేశారండి. ప్రభుత్వం ప్రతి దానికి కూడా మనకు ఎలా చెప్తుంది అంటే, ఈ నెల కాదు వచ్చే నెల అని ఇలా ప్రతి నెల కూడా ఇలా చేస్తూ వస్తుంది. మనకు డిసెంబర్ నెల 2వ తారీఖున రేషన్ కార్డులు కావచ్చు, అలాగే కొత్త పింఛన్లు కావచ్చు, ఇద్దరికీ కూడా డిసెంబర్ 2 నుంచి అప్లై చేసుకున్నా ఉన్నారు. అయితే ప్రభుత్వం చెప్పింది, అలాగే జనవరి 2వ తారీఖున దానికి స్పందించి కొత్త పింఛన్లు వస్తాయి, కొత్త రేషన్ కార్డులు కూడా వస్తాయి. పాత రేషన్ కార్డులు అంటే వైసీపీ ఉన్నప్పుడు రైస్ కార్డులు అనేటివి కూడా అన్నీ కూడా రద్దు చేస్తామని, కొత్త రేషన్ కార్డులు వస్తాయని ప్రభుత్వం అయితే చెప్పిందండి. కానీ ఇక్కడ ఏంటంటే, ప్రభుత్వం చెప్పేసి ఒకటి జరిగింది, ఒకటి ప్రభుత్వం ఏదైతే చెబుతుందో అదే చెప్తాము, మా సొంతంగా అయితే ఏమీ చెప్పను, ప్రభుత్వం అయితే 2వ తారీఖున అప్లై చేసుకోవచ్చు అని కూడా ఈ న్యూస్ పేపర్ కూడా వచ్చిందండి. తర్వాత ప్రభుత్వమే దీనికైతే పోస్ట్ పోన్ చేసింది. అయితే మనకు జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులో కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ కూడా పింఛన్కు అప్లై చేసుకోలేదు. కాబట్టి నాకు తెలిసి జనవరిలో కొత్త పింఛన్దారు కూడా రావు, కొత్త రైస్ కార్డులు కూడా రావు అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకు 2వ తారీఖు కనుక అప్లై చేసుకుంటే దాదాపుగా 1 మంత్ అయితే పడుతాయి. కొత్తవి ఏవైనా రావాలంటే కానీ ఈ పని అసలైతే రోజుల్లో కూడా చెప్పేసి సచివాలయాలు చుట్టూ తిరుగుతూ ఉంటున్నారు. అయితే సచివాలయ అధికారులు ఇప్పుడైతే మాకు ఏమీ అప్డేట్ అయితే రాలేదని చెప్తున్నారు కదా, అది నిజమైనది. ప్రభుత్వం అయితే ఫస్ట్ చెప్పేసి దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది కూడా ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. మీరు సచివాలయాల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళవద్దు. మీకు అప్డేట్ వచ్చిన తర్వాత నేనైతే మీకోసం ఖచ్చితంగా ఈ వీడియో రూపంలో డీటెయిల్స్గా తెలియజేస్తానండి, అప్పుడైతే వెళ్ళండి. ఇప్పుడైతే అసలు ప్రభుత్వం అయితే మనకు ఎలాంటి అప్డేట్ కూడా జారీ చేయలేదు. అప్డేట్ అయితే జారీ చేసింది, కానీ దాన్ని అయితే పోస్ట్ పోన్ అయితే చేసిందనమాట. ఎందుకని చెప్పి ఎవరు కూడా సచివాలయం చుట్టూ వెళ్ళవద్దని, తిరగవద్దని. ఈసారి మళ్ళీ కూడా మనకు అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. అలాగే చాలామంది గత ప్రభుత్వంలో పింఛన్ అనేది అప్లై చేశారు కదా, వాళ్ళకైతే వచ్చేసి వాళ్ళు అయితే అక్టోబర్ నెలలో కొంతమందికి వచ్చింది, పర్వాలేదు. కానీ సంగతి మళ్ళీ కూడా మీరైతే అప్లై చేసుకోవాలి. మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఈ అప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఏం కావాలి, రూల్స్ రెగ్యులేషన్స్ మీకు తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ డీటెయిల్స్గా వీడియో రూపంలో పెట్టాను, ఒకసారి చూడండి. నేను చెప్పిన పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే ఎప్పుడైనా పెన్షన్ అయితే వస్తుందో అప్పుడైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మరి
మరి రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారో ఎవరు అర్హులు ఏంటి అని తెలుసుకున్నాము. దాంతోపాటుగా అంత్యోదయ కార్డులు కూడా ఈసారి అయితే వస్తున్నాయి. అంత్యోదయ కార్డులు అంటే ఎవరైతే పేదలు ఉంటున్నారో అంటే వాళ్ళు రేషన్ కార్డులకు కూడా ఇన్కమ్ అనేది కూడా చాలా తక్కువగా ఉండి పేదలు వికలాంగులు వీళ్ళకు మాత్రం అంత్యోదయ కార్డులు అయితే ప్రభుత్వం అయితే ఇస్తుందన్నమాట చెప్పడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి 35 కేజీల బియ్యం అయితే ఇస్తారు. ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకు, ఎవరైతే వికలాంగులు ఉంటారో వికలాంగులకు కూడా ఇద్దరు కూడా వస్తుంది. మనకైతే ప్రభుత్వం అంత్యోదయ కార్డు కూడా అప్లై చేసుకున్నప్పుడు ఎవరైతే పేదలు ఉంటారో అంటే మీకు ఇన్కమ్ అనేది రేషన్ కార్డులో చాలా తక్కువగా ఉన్న వాళ్లకు ఈ అంత్యోదయ కార్డు అనేది ఇస్తారు. లేకపోతే మామూలు కార్డులే ఇస్తున్నారన్నమాట. మీరు అప్లై చేసినప్పుడు అంత్యోదయ కార్డులకు అప్లై చేయండి అని అడగండి. మీ ఇన్కమ్ చూస్తారు. మీకు తక్కువగా ఉందంటే దానికి అప్లై చేస్తారు. లేదంటే మీకు ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి మీరైతే అర్హులు అనేది కాదనమాట. తర్వాత వచ్చేసి రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు అనేది ఇస్తామంటున్నారు. మరి ఎందుకు ఎలా చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కాదు, బియ్యం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇద్దరు కలిపి ఇస్తున్నారు. మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది అన్నమాట. అంటే మోడీ గారు తీసుకున్న నిర్ణయం. ఏ నిర్ణయం తీసుకుంటున్నారో వచ్చేటప్పుడు కూడా అక్రమంగా తరలింపు చేస్తున్నారని, అంటే బియ్యాన్ని చాలామంది దోచుకుంటున్నారని ఉద్దేశం మీద అలాంటప్పుడు నిలిపివేయాలని కూడా అందడం అయితే జరిగిందండి. ఈ యొక్క బియ్యం అనేది అందటం లేదు అని చెప్పేసి అక్రమ దుర్మార్గాలు చేస్తున్నారు. బియ్యం అనేది అంతా కూడా తీసుకుంటున్నారు చెప్పేసి చాలామంది మోసం చేస్తున్నారు అని చెప్పేసి, అందుకే మన ప్రజల కోసము చాలామంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అంటే మోడీ గారు తీసుకున్న నిర్ణయం అండి ఇది. అయితే మనకు బియ్యానికి బదులుగా డబ్బులు అయితే ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది. అయితే కేజీకి 20 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. అయితే మీకు ఎన్ని కేజీలు వస్తున్నాయి అని 20 రూపాయలు అయితే ఇస్తున్నారు. అయితే దీని గురించి చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్రభుత్వం ఆల్రెడీ ఇదే విధంగా కొన్ని దేశాలలో వైపు కూడా అయితే ఇస్తున్నారు. బియ్యానికి బదులుగా డబ్బులు అయితే ఇస్తున్నారండి. అయితే దాని గురించి వాళ్ళు ఎంత ఇస్తున్నారు, ఏ విధంగా ఇస్తున్నారు పూర్తి వివరాలు తెలుసుకొని ప్రభుత్వం అయితే అదే విధంగా మనకు కూడా చెల్లించాలి అని చెప్పేసి ఈ ఆలోచనలు అయితే ఉంది. అందుకే అన్నమాట మనకు బియ్యానికి బదులుగా డబ్బులు అయితే అందుకుంటున్నారు. అక్రమ రవాణా జరగవద్దని కూడా చెప్పేసి బియ్యం అన్నీ కూడా దోచుకుంటున్నారని, మధ్యలోనే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత బియ్యాన్ని మధ్యలోనే వేరే దగ్గరికి దోచుకుంటున్నారని, అందుకని మనకు రైస్కు బదులుగా డబ్బులు అనేది ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇక కొంత రేషన్ కార్డులకు కొత్త పింఛన్లకు సంబంధించి మనకు మళ్ళీ కూడా అప్డేట్ అనేది వచ్చే వరకు కూడా మీరు ఎవరు కూడా సచివాలయ దగ్గరికి కూడా వెళ్ళొద్దని తిరగొద్దని వేస్ట్ టైం చేసుకోవద్దు. మళ్ళీ కూడా అప్డేట్ అయితే వస్తే మళ్ళీ కూడా ఖచ్చితంగా వీడియో రూపంలో తెలియజేస్తాను. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తానండి.